వివాహేతర సంబంధాలు ఎంత దారుణానికి దిగజారిపోతున్నాయంటే కనుక భర్తలను చంపేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోయేలా ఇటు కొంతమంది భార్యల ప్రవర్తన ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ ఘటన మహబూబాబాద్కి సంబంధించి ఒక్కొక్క ఘటన వింటూ ఉంటే గుండెల్లో గుబేలు 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 అంటున్నాయి. గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయి. మీరు చూస్తున్నారు విజువల్స్. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గడ్డగూడలో జరిగిన దారుణం. భర్త చెవులు కోసేసింది భార్య రష్మిత. ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రసాద్పై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడింది రష్మిత. ప్రాణభయంతో పరుగులు తీశాడు భర్త ప్రసాద్ అరుపులతో పారిపోయేందుకు ఆ ప్రియుడు అనిల్ యత్నించాడు. అయితే ఎప్పుడైతే ప్రసాద్ అరిచాడో వెంటనే అక్కడున్న స్థానికులు అలర్ట్ అయ్యారు. ఆ పారిపోతున్న అనిల్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి కుట్టారు గ్రామస్తులు. దేహశుద్ధి చేశారు. రష్మితకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ప్రియుడు అనిల్. దీంతో ఆ పరిచయం కాస్త ఇటు ఆ ఎఫ్ఐఆర్కి దారితీస్తుంది. అనిల్తో ఎఫ్ఐఆర్పై రష్మితను మందలించాడు ప్రసాద్. కోపంతో ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు భార్య స్కెచ్ గీసింది. రష్మిత అనిల్ దాడిలో ఇటు ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి.